షేక్ జాన్ సేదా అని నన్ను నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. ఇది నాకు వ్యక్తిగా నాకు ఈ పదవి ఇచ్చింది కాదు. మా మైనార్టీ కులాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ మైనార్టీల పక్షపాతి అని మరోసారి నాకు ఈ పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీల పట్ల తనకున్న ఆప్యాయతని, అనురాగాన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళా చాటుకుందని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. పల్నాడు జిల్లాలోని నర్సాపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 2029 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా, అదేవిధంగా నర్సాపేట పార్లమెంటు స్థానం కూడా తెలుగుదేశం పార్లమెంట్ స్థానం పైన కూడా తెలుగుదేశం జెండా ఎగిరే విధంగా నా వంతు కృషిగా అందరూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని పటిష్టపరిచి ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నా మీద పెట్టిన ఈ బాధ్యతని నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మా జానీ గారికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి మరోసారి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు పేదోళ్ళకు కానీ, బడుగు బలహీన వర్గాలని, మైనార్టీ కూడా అండగా ఉంటుందని ఇంకోసారి నిరూపించుకున్నారు బాబు గారు. అందుకని మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మైనార్టీ ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటుంది. అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అండగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. అట్నే బాబు గారు ఏదైనా మా జానీ అన్నకి మా పెదకూరుపాడు కాన్స్టిట్యూన్సీలో మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇచ్చినందుకు మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఆ రోజు కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ వెనకాడకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఒక జెండా పట్టుకొని ఆ రోజు కష్టకాలంలో కూడా రౌడీ రాజ్యం వేళ్తున్నా కూడా తెలుగుదేశం జెండా వదలకుండా ప్రతి సమస్యని పరిష్కరించుకున్న, ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న జానీ గారికి ఈ పార్టీ గుర్తించి అతనికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రేరేపించడం వల్ల మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. అందుకనే ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని మరొకసారి నిరూపించుకుంది. అలాగనే మా అందరికి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి చాలా అండగా ఉంటాం. రాష్ట్రం మొత్తం ఉన్న మైనార్టీలందరికీ మరొకసారి తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.